తీసుకోండి పితామహ, మీకోసం. సౌభాగ్యవతి భవ. వానర రాజా, యువరాజు ఎక్కడా? ఇక్కడే ఉన్నాడుగా. ఇప్పుడే కదా పడుకోబెట్టాను. ఇప్పుడే కదా ఇక్కడ ఉన్నాడు. ఒక్క క్షణం కూడా కాలేదు. ఎటు వెళ్ళిపోయాడు? ఎవరైనా నా పుత్రుణ్ణి చూసారా? ఎక్కడికి వెళ్తాడు? ఎవరో ఒకరు తీసుకొని ఉండాలి కదా. అదృశ్యమైతే కాలేడు కదా. చూడండి, ఒకవేళ మంచం కింద పడిపోలేదు కదా. కేసరి నందన, కేసరి నందన, ఆంజనేయ, ఆంజనేయ. ఇదేమి చమత్కారం ప్రాణవల్లభ! 2 రోజుల హనుమంతుడు పాకటం మొదలుపెట్టాడా? ఇందులో ఆశ్చర్యమేముంది? మన శ్యామసుందరులు కూడా పుట్టిన 6వ రోజే రాక్షసి పోతన ప్రాణాలను హరించారు కదా. కంటికి గోచరించేవన్నీ మనకు సత్యంలా కనిపిస్తాయి, కానీ అవి కేవలం ఒక భ్రమ మాత్రమే. సర్వవ్యాపి భగవానుడు శంకరుడు తమ 8 మూర్తుల రూపములో ఈ జగత్తులోని ప్రతి తత్వంలోనూ వసిస్తారు. ఆకాశము, అగ్ని, జలము, వాయువు, అలాగే పృథ్వీరూపి పంచమహాభూతములలో నివసిస్తూ వాటిని నియంత్రిస్తూ ఉంటారు. అంతేకాకుండా
మహాదేవుని రూపములో చంద్రుడిలోనూ ఉంటారు. ఈశానుడి రూపములో సూర్యుడిలోనూ. ఇక పశుపతి రూపమున సమస్త పశువులు అనగా జీవజంతువుల మధ్య ఉంటారు. కనులకు గోచరించని సూక్ష్మజీవుల సైతం సకల పశు పక్షాదులు, మానవులు, దేవతలు వీరందరి ఆత్మలలోనూ పశుపతి వసిస్తూ ఉంటారు. ఈశావాస్యమిదం సర్వ యత్కించ్ జగత్యామ జగత్. ఈ జగత్తునందు ఏది ఉన్నప్పటికీ అన్నిటి యందు మహేశ్వరులు వాసం ఉంటారు. వారి యొక్క ఈ 8 రూపములలో సర్వవ్యాప్తి అయిన వాయువు ఈ బ్రహ్మాండమునందు సమస్త జీవుల యందు సకల శక్తులకు కారణం. ప్రాణరూపి వాయువే కదా. ఎప్పుడైతే ఈ శక్తి ఒక రూపాన్ని దాలుస్తుందో అది అప్పుడు మరి ఎవరో కాదు, స్వయాన ఆ హనుమంతుడే అని తెలుసుకోండి. ఒకవేళ ఆ ప్రాణవాయు రూపి హనుమంతుడు తన బాల్యములోనే వజ్రకాయుడు, మహాబలుడు అయితే సంకట మోచనుడు కావడంలో ఆశ్చర్యం ఏముంటుంది? వారిని చూసేవారు నిరంతరం అద్భుత రసంలో ఉంటారు. ఎంతో ఆశ్చర్యచిహ్తులై ఎంతైనా వారే ఒక అద్భుతం. అద్భుత శిశువు, మన శత్రువు ఒక శిశువా? వాలి అన్నయ్య, నీ నుంచి నేను ఇది ఆశించలేదు. ఇప్పుడు మీరు శిశువులతో కూడా పోటీ పడుతున్నారా ఏంటి? ఇదేమీ నవ్వాల్సిన విషయం కాదు సుగ్రీవా. ఓ మర్కటం ఒక సాధారణ శిశువు కాదు. అతను ఒక శిశువు మాత్రమే, కానీ అతను ఒక మాయావి శక్తి సంపన్నుడు. మాయావి అయినప్పటికీ ఎంతో యక్షరాక్షసులు తిరుగుతూ ఉంటారు. అందరూ మనకి శత్రువులు కాదు కదా. అటువంటి ఒక శిశువా? నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు సుగ్రీవ్? నువ్వు నాలాంటి మహాబలశాలి నిర్ణయాన్ని సందేహిస్తున్నావా? నువ్వేమనుకుంటున్నావు? నాలాంటి ఒక మహాబలశాలి శిశువు ప్రాణాన్ని తీయాలని చూస్తాడని నువ్వు అనుకున్నావా? లేదు అన్నయ్య, నా ఉద్దేశం అది కాదు. మరైతే అర్థమేంటి? అయితే ఒక విషపూరితమైన శత్రువుని చూస్తూ అలాగే వదిలేయమంటున్నావా? ఇప్పుడు తన శిశువు మాత్రమే. ఒక్క విషయం గుర్తుంచుకో, ఓరి మూర్ఖుడా, తెలివైన వారు ఎవరు అంటే ఒక విష వృక్షం పెద్దదిగా కాకముందే దాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి పడేయాలి. ఓ మర్కటం మన కిష్కింద రాజ్యానికి మనకు ఒక రాహుతో సమానం. మనము గనక తన్ని నాశనము చేయలేదు అంటే తను ఖచ్చితంగా మనల్ని సర్వనాశనం చేస్తాడు. కానీ నీకు ఇవన్నీ ఎలా తెలుసు? స్వయంగా దేవర్షి నారదుల వారే నాకు స్వయంగా సూచన ఇవ్వడం జరిగింది. ఒకవేళ అదే నిజమైతే నేను కూడా నీతోనే ఉంటాను అన్నయ్య. కిష్కింధను రక్షించుకోవడానికి నేను నా చేతులతో తన జీవితాన్ని అంతం చేస్తాను. మీరు ఎప్పుడంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు వెళ్దాము? రేపు వేకువని.
गजाननं भूतगणादिसेवितं गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बुफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वर पादपङ्कजम् पृथ्वी सगन्धा सरसास्तथापः स्पर्शश्च वायुर्ज्वलनः सतेजः नभः सशब्दं महता सहैव यच्छन्तु सर्वे मम सुप्रभातम् ఏం ఆలోచిస్తున్నారు అన్నయ్య? లోపలికి వెళ్దాము. ఓరి బుద్ధిహీనుడా, ఏ సైనికుడైనా మనల్ని చూశాడంటే పట్టుపడితే మనల్ని బందీలుగా ఉంచేస్తారు. ఒకవేళ గుర్తుపడితే అన్నయ్య నేనేం ఆలోచిస్తున్నానంటే ఆలోచించాల్సిన పని నువ్వు చేయకు సుగ్రీవా. అదంతా నా ఆలోచనకే వదిలిపెట్టు. నువ్వు కేవలం నా ఆజ్ఞను పాటించు. అర్థమైందా? అలాగే అన్నయ్య. అన్నయ్య నా మనసులో ఒక ఆలోచన. ఎంత అందమైన శిశువు! ఇంత ముద్దుగా ఉండేవాడిని నేను ఇంతవరకు చూడలేదు. అందమైన శిశువు ఊరి మూర్ఖుడా, తను ఆ మార్కటమే. మనకు బద్ద శత్రువు, కిష్కిందకు శత్రువు. కానీ అన్నయ్య, తను ఇంకా శిశువే కదా. కొంతకాలం క్రితే కదా జన్మించాడు. తనకి కేవలం 5-6 నెలల వయసే ఉంటుందేమో. అతను 6 మాసాల శిశువులా ఉన్నాడు. కానీ ఇదంతా ఎలా సాధ్యం? అతను జన్మించి 5 రోజులే అయింది కదా. మన శత్రువు ఇంకెవరైనా అయిండొచ్చు. తను ఏ విధంగానూ దుష్టుడిలా లేడు. ఎంతో శాంతంగా ఉన్నాడు. తనని చూడంగానే మనసులో ఆనందం కలుగుతుంది. ఇతను ఆ శిశువే. నాలాంటి మహాబుద్ధిశాలి పొరపాటు పడ్డు. కానీ అన్నయ్య, కానీ అది ఏదీ లేదు. నీకు తెలీదు. ఈ దుష్టుడు బలవంతుడైన చాలా పెద్ద మాయావి. మాయావా?
నాకలా అనిపించడం లేదే. ప్రాణికి కర్మశుద్ధి కానంత వరకు అతడి బుద్ధి పూర్తిగా మలినమైపోయి ఉంటుంది. సత్యం అనేది కళ్ల ముందు గోచరిస్తూ ఉన్నా దాన్ని చూడలేకపోతారు. తన శ్రేయస్సుకు అవసరమైన మార్గము పదే పదే కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఆ జీవి దానిని గుర్తించలేకపోతాడు. నచ్చజెప్పే వారిని సైతం అతడు తన శత్రువుగా భావిస్తాడు. ఇక అంతమున స్వయంగా వినాశనాన్ని కొని తెచ్చుకుంటాడు. వినాశకాలే విపరీత బుద్ధి. వాలి పరమసంతో హనుమంతుని పదే పదే చూసినప్పటికీ అతనితో శత్రుత్వాన్నే కోరుకున్నాడు. అతడు అంతమయ్యేంత వరకు ఆ ఉద్దేశంతోనే తిరిగాడు. చేసేశాడు బాబు స్నానము. ఇప్పుడు తీసుకోవాలి కాస్త శ్రద్ధ. కంఠంలో హారం, చెవులకు కుండలాలు. ఎంత అందంగా ఉంది చిరునవ్వు. మహారాణి, మీరు కాస్త తినండి. యువరాజుకి అన్నప్రాసన జరిగేంత వరకు తన కోసం కూడా మీరే కదా తినాలి. అవును కదా, అలా అయితే నేను చాలా ఎక్కువ తినాలి. అవునా కేసరి నందన? ఇదిగోండి మహారాణి, తినండి. లేదు లేదు లేదు, ఇప్పుడే కాదు. ఇదిగోండి, మీరు కూడా తినండి. ఇప్పుడే కాదు, అన్నప్రాసన తర్వాత. అన్నయ్య, తను మోకాళ్ళ మీద నడుస్తున్నాడు, కానీ మీరేమో 6 రోజులు కూడా అవ్వలేదని చెప్పారు. అతను మాయా మర్కటము. నేను చెప్పాను కదా. యువరాజు గారు, మీరు ఇంకాస్త పెద్దవ్వాలి. అప్పుడు నేనే స్వయంగా మిమ్మల్ని పళ్ళ తోటలోకి తీసుకువెళ్తాను. వెళ్దాము మనం వనానికి. కడుపు నిండా తిందాము ఫలాలు. మహారాణి, మీ స్నానానికి ఏర్పాట్లు చేస్తాను. ఆ, కేసరి నందన, ఇప్పుడు నేను స్నానానికి వెళ్ళి వస్తాను. ఇప్పుడు అమ్మ వెళ్తోంది స్నానానికి. ఇక నువ్వు తీసుకో కొన్ని క్షణాలు విశ్రాంతి. కాని పడుకో. చూసావా మాయా మర్కటాన్ని? 5 రోజులైనా అవ్వలేదు, పొలం తినాలని చూస్తున్నాడు. కానీ అన్నయ్య, మహాదేవా, అన్నయ్య తను లేచి నిలబడ్డాడు. నిజంగానే తను చమత్కారి శిశువు. చమత్కారం కాదు, మందబుద్ధి. ఇతను మాయావి.
స్వయంగా దేవర్షి నారదుల వారు నాతో చెప్పారు, ఈ మర్కటం నా పతనానికే కారణమవుతాడని. నేను ఉండగా మీ పతనమా? జరగదు. వాలి ఎంత దుష్టుడో దూర్తుడో, సుగ్రీవుడు అంతే నిశ్చలుడు సరళుడు. ఎంతో సునాయాసంగా వాలి చెప్పిన అబద్ధాన్ని అతను నమ్మేశాడు. నిర్మల మనుజన్ సోమోహి పావ మోహి కపట చల్ చిద్రను బావ. ఒక సగటు వ్యక్తి తాను ఏ విధంగా ఉంటే అలాగే ఈ లోకాన్ని కూడా చూస్తాడు. అలాగే సుగ్రీవుని హృదయం కూడా సరళమైంది. అందుకే అతడు మాకు మిత్రుడు. అతని హృదయమందు కుట్రతో కపటముతో మమ్ము ఎప్పటికీ పొందలేరు. మోసం చేసేవాడి కనిపిస్తుంది తను ప్రతి ఒక్కరిని మూర్ఖుల్ని చేసి తను విజయం సాధిస్తున్నాను అని. కానీ వాస్తవానికి చివరికి తమకే హాని జరుగుతుంది. చూస్తూ ఉండండి, ఈరోజు వానరరాజు సుగ్రీవుడను దేవతలు సైతం ప్రశంసిస్తారు. వాస్తవానికి వాలి తమ కర్మల చేత సకల లోకములలో నిందకు పాత్రుడయ్యాడు. అన్నయ్య, నేను పడిపోతే మీరు నవ్వుతున్నారా? ఎందుకంటే నేను కూడా నీలాగే పడిపోయాను, సరిగ్గా అక్కడి నుండే. ఎవరక్కడా? ఎవరక్కడా? ఎటు వెళ్ళారు? మాటలు ఇక్కడి నుంచే వచ్చాయి. ఎక్కడికి వెళ్ళారు? మీకు కూడా ఆకలిగా ఉందన్నయ్య? మీరు నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు అన్నయ్య. ఎక్కడని వెతకాలి? అన్నయ్య, ఇప్పుడు మనం మొత్తం రాజభవనం అంతా వెతికాము, కానీ ప్రశాంతంగా ఉండే అందమైన శిశువు ఇంతవరకు కనిపించలేదు. శాంత సుందరుడా, మర్కటం అని పిలువో. మర్కటం తను మన శత్రువు. నన్ను క్షమించండి అన్నయ్య.
నేను మర్చిపోయాను. ఇంకా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. మర్కట్ మర్కట్. ప్రణామాలు మహారాజా. రండి అమాత్య. రేపు యువరాజు షష్ఠి సంస్కరణకి అన్ని ఏర్పాట్లు అయ్యాయా? అయ్యాయి వానరరాజా. మీతో కొంచెం పరామర్శించవలసి ఉంది. ఏ విషయం గురించి? 10వ రోజు నామకరణము, ఇంకా సంస్కారం కోసం అతిథుల గురించి మాట్లాడాలి. అందరికంటే ముందు యువరాజు తాతగారు కుంజర్లు. వానరరాజా, ఆయన పేరుని అందరికంటే ముందు రాశాను. అయోధ్యని పరిపాలించే దశరథ మహారాజు నుంచి ప్రారంభించి అంగ, ఉత్కల్, కంబోజ్, కైకై, కాశీ, మిథుర, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మిత్ర రాజ్యాలకు కూడా ఆహ్వానం పంపండి. మలయ మారుతాల దగ్గర నుంచి మొదలుపెట్టి మధురాంజల శాసకుల వరకు కూడా ఆహ్వానం పంపండి. పూజ్యులు ఋషి మనక్, ఋషి మగధ్, ఋషి అగస్త్యులు వచ్చి తీరాల్సిందే. అలాగే దండక కానంద్, మతంగారణ్, ఇంకా నైమిషారణ్యంలో తపస్సు చేసే ఋషులందరికీ సందేశం పంపండి. యువరాజును ఆశీర్వదించడానికి తప్పకుండా రావాలి అని. ఇంకా మన సరిహద్దుల్లో ఉండే వృక్షరాజు, అంతేకాకుండా వారి పుత్రులు వాలి ఇంకా సుగ్రీవుణ్ణి కూడా ఆహ్వానించండి. నామకరణంతో పాటు రేపటి షష్ఠి సంస్కారాన్ని కూడా వాళ్ళిద్దరిని ఆహ్వానించండి. ప్రణామాలు మహారాజా. మహారాజా, రిషి శవాని శిష్యులు మిమ్మల్ని కలిసేందుకు అనుమతి కోరుతున్నారు. పంపండి. అలాగే మహారాజా. ప్రణామాలు మహారాజా. ప్రణామం తపస్వి. మేము దండకారణ్ నుంచి మీకు ఒకటి ఇవ్వడానికి వచ్చాము. ఇది అష్టధాతుతో నిర్మించిన ఒక సిద్ధగద మహారాజా. మా గురువుల యొక్క గురువు ఈ గదను తపస్సు చేసి స్వయంగా దివ్య శక్తులతో పొందారు మహారాజా.
ఏ ప్రయోజనం కోసం? కానీ ఒక తపస్వికి గదతో ఉపయోగమేంటి? రాక్షసులతో సంఘర్షణ చేయడానికి. మా గురువుల యొక్క గురువు క్షత్రియ కులంలో జన్మించారు మహారాజా. కానీ కాలాంతరంలో వారు హింసను త్యజించి అహింసను వ్రతధారణ చేశారు మహారాజా. వారు దేహాన్ని త్యజించిన తర్వాత ఈ గద మా గురువులు ఋషి శాల్వన్య రక్షణలో నిలిచింది. రక్షణలోనా? అవును. వారు తన గురువుల ఆజ్ఞానుసారం ఈ గద యొక్క అధికారి జన్మించడం కోసం ఎదురు చూశారు. కానీ 2 వారాల ముందు వారు కూడా దేహత్యాగం చేశారు. వారి మరణానికి ముందు మాతో చెప్పారు, ఈ గద ఆశ్రమంలో ఉందంటే ఏదైనా రాక్షస శక్తికి దక్కే అవకాశం ఉందని అన్నారు. అందుకే వారి ఆదేశం ప్రకారమే మేము ఈ సిద్ధ గదను అప్పగించడానికి వచ్చాము. కానీ నాకే ఎందుకు? వారు మాకు చెప్పారు, శంభసాధన రాక్షసుడిని వధించిన తర్వాత ఈ గదకు యోగ్యాధికారి మీరేనని. అలాగా? దీని వాస్తవిక అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు? నేను కూడా వారిని ఇదే ప్రశ్న అడిగాను. అప్పుడు వారు ఏం చెప్పారు? సమయం వచ్చినప్పుడు ఈ గద వాస్తవిక అధికారి స్వయంగా మీ దగ్గర నుంచి ఈ గదను తీసుకుంటారు మహారాజా. మీరు ఈ గదని వారికి తప్పకుండా ఇస్తారు మహారాజా. ఋషుల మాటలు ఎప్పుడూ నాకు అర్థం కావు. కానీ సమయం గడిచినప్పుడు ప్రతి రహస్యం బయటపడుతుంది. కానీ ఈ గదలో ఏం ప్రత్యేకత ఉంది? వానర రాజా, ఇది అమోఘమైన గద. తన లక్ష్యాన్ని గాయపరిచిన తర్వాత తిరిగి తన స్వామి చేతిలోకి వచ్చి చేరుతుంది. అలాగే దీని మరో ప్రత్యేకత ఏంటంటే మహారాజా, దీనితో ఢీకొట్టిన వాళ్ళు ఎంతో కఠోరమైన తత్వంతో తయారైనప్పటికీ దీన్ని గుద్దుకొని ఖండఖండాలుగా అయిపోతారు. అజ్ఞాని. ఇప్పుడు నేనేం చేశాను అన్నయ్య? నేను అప్పటి నుంచి ఇక్కడ మౌనంగానే కదా ఉన్నాను. నువ్వు కాదు, ఆ తపస్విని చూడు. ఈ తపస్వి ఈ గదకి యోగ్యుడు ఎవరన్న సంగతి తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు. ఎవరన్నయ్య? ఇంకెవరు? నేనే కదా అంతటి బలవంతుణ్ణి. ఖచ్చితంగా మీరే అన్నయ్య. ఈ గద ఉండాల్సింది కిష్కిందాలో కదా, అది కూడా నా చేతిలోన, నాలాంటి మహాబలవంతుడి దగ్గర.
ఇది చాలా అద్భుతమైన గద. మీ గురువుల యొక్క గురువు ఖచ్చితంగా అమోఘమైన యోధులు అయి ఉంటారు. నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. చెప్పండి, నేను ఈ గదకు బదులుగా మీకు ఏం సమర్పించలేదు? లేదు మహారాజా, మాకు మీరు ఏమీ సమర్పించక్కర్లేదు. మీరు రాక్షసుల ఆక్రమణ, అలాగే ఆతంకం నుండి నిర్దోషి అయిన మనుషులు, అలాగే ప్రాణులను ఎలాగైతే రక్షిస్తున్నారో అలాగే రక్షించండి. ఇదే మా గురువుల యొక్క కోరిక. ప్రజలను రక్షించడం రాజు కర్తవ్యం కదా. అలాగే ఋషులకు దానమివ్వడం కూడా రాజుల కర్తవ్యం. మంత్రి గారు, చిత్తం మహారాజా. ఈ యువ తపస్సులకు మా తరపు నుండి 1,000 ఆరోగ్యకరమైన పశువులను దానం చేయండి. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. కొన్ని రోజుల వరకు మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. మీకు జయము రాజా. పరమశక్తివంతుడైన ఈశ్వరుడు మీ భుజాలకు మరింత శక్తినివ్వాలి. మీ వంశాన్ని వృద్ధి చేసి ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచాలి. అరెరెరెరే, ఇప్పుడే కాదు నాన్న, అన్నప్రాసన జరిగిన తర్వాత. ఇలారా. ప్రియ ఆంజనేయ, ఇలా చూడు. ఏంటి ప్రాణనాథ? ఇది నా కొత్త గద. నీకు తెలుసా దీని ప్రత్యేకత ఏంటో? ఏంటి ఆర్యపుత్ర? ఈ అమోఘమైన గద లక్ష్యాన్ని నాశనం చేసి స్వామి చేతికి మళ్ళీ వచ్చేస్తుంది. దానికంటే గొప్ప విషయం ఏమిటంటే, ఇది అన్నిటికంటే కష్టమైన శస్త్రాలను ఒక్కటే దెబ్బకి ఖండాలు చేస్తుంది దేవి. ఇదంతా ఎవరు చేశారు ప్రియా? ఎవరు చేశారో ఏమో. నేను భవనం నుంచి బయటకు వెళ్ళినప్పుడైతే ఈ పళ్ళన్నీ కూడా అక్కడ పైన బల్ల మీద ఉన్నాయి. మీరు వెళ్ళడానికి ముందు ఎవరైనా భవనంలోకి వచ్చారా? లేదే, ఎవరూ రాలేదు. మీ పుత్రుడు మాత్రమే ఇక్కడున్నాడు. కానీ మన పుత్రుడు జన్మించి 5 రోజులే గడిచాయి. తను ఇక్కడి దాకా ఎలా రాగలడు? తను ఇంకా నిలబడలేడు కదా. ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर दूत अतुलित बल धामा
అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసన్ జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీస త్రిపులోక ఉజాగర జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీస నాథా, వరణ విరాజ సుబేస ఇలా చూడండి. कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिलोक उजागर जय నాథా, ఇది చూడండి. మొట్టమొదటగా బరువులో వృద్ధి ఇక ఇప్పుడు లేచి నిలబడ్డాడు. అది కూడా తనంతట తను, ఎవరి సహాయం లేకుండానే. కేవలం 5 రోజుల్లో ఇంత వికాసమా? ఒకవైపు నాకు ఎంతో సంతోషంగా ఉంది, మరొక వైపు చింత కలుగుతుంది. చింతించాల్సిన అవసరమే లేదు. అయితే మన పుత్రుడు నిజంగా... ఏవి మాట్లాడకండి, తల్లిదండ్రుల దృష్టి తగులుతుంది. విలక్షణమే దేవి. వికాసం ఎలాగే ఉంటుంది. ఎవరి పుత్రుడు మరి? ఇప్పుడు అర్థమైందా నేనిప్పుడు తనని కేసరినందన అని ఎందుకంటాను? ఖచ్చితంగా నా పుత్రుడే. కానీ దీనవత్సుడు భగవానుడు భోలాశంకరుడి పుత్రుడు కదా. వారి ఆశీర్వాదంతోనే కదా ఈ పుత్రుడు మనకు లభించాడు. తండ్రి పరమేశ్వర, నీ పుత్రుడి మీద మీ కృప ఎల్లప్పుడూ ఉండాలి. ఇవాళ నోరు తీపి చేసుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. రెండా? ఒకటి ఆంజనేయుడు తన కాళ్ల మీద నిలబడ్డం, రెండవది ఈ అద్భుతమైన గద లభించడం. విన్నాను, పురుషులు ఎప్పటికీ పెద్దవారవ్వరని, ఎప్పుడూ బాలకులుగానే ఉంటారు. ఇవాళ సాక్షాత్తు చూస్తున్నాను. ఈ మర్కటం దగ్గరికి చేరుకోవడానికి ఇదే సురక్షితమైన మార్గం. ఏంటి నాన్న, గద కావాలా? నీకు యోధుల లక్షణాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి యువరాజా. కొంచెం పెద్దవాడివవు. అప్పుడు నీకు ఎన్ని గదలు కావాలంటే అన్ని గదలిప్పిస్తాను. అలాగా ఈ గద నీకు కావాలంటే ఇది ఇచ్చేస్తానులే. కానీ దానికంటే ముందు నువ్వు నాలాగా బలవంతుడిగా అవ్వాలి యువరాజా. వ్యాయామం చేసి బాగా తినాలి. తినడం అంటే గుర్తొచ్చింది, నాకు బాగా ఆకలేస్తోంది. నేను ఇప్పుడే వస్తాను.
भक्त हनुमान जय राम 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 भक्त हनुमान निश्चल प्रेम की वो मुस्कान दिए सुग्रीव को बाल हनुमान भगत भगत को गया जान बैर भाव भया अंतर्धान बाल रूप के हनुमत देवा फिर सचिव रूप में करेंगे सेवा मुक्ति दिलाए जन्म मरण से सुग्रीव मिलाए श्री राम चरण से హనుమంతుడికి సుగ్రీవుడికి మధ్య జరిగిన మొదటి కలయిక చాలా విచిత్రంగా జరిగింది. వాలి సుగ్రీవుణ్ణి తీసుకొచ్చింది హనుమంతుణ్ణి సంహరించడానికి. కాని హనుమంతుని యొక్క దివ్య ఆకర్షణకు సుగ్రీవుడు ఎంత ఆకర్షితుడయ్యాడంటే కొన్ని క్షణాలలోనే వాలి నింపిన సకల ద్వేషాల నుండి సుగ్రీవుడు విముక్తి పొందాడు. జయ రామ భక్త హనుమాన్ జయ రామ భక్త హనుమాన్ జయ రామ భక్త హనుమాన్. సుగ్రీవుణ్ణి తన పన్నాగంలో కలుపుకోవడం కోసం వాలి ఎన్నో విధాలుగా కపట నాటకాలు ఆడవలసి వచ్చింది. ఇక హనుమంతుడు ఆ సుగ్రీవుణ్ణి తన అందమైన ఒక నవ్వుతో తన నిర్మలమైన ప్రేమతో వశపరుచుకున్నాడు. సుగ్రీవ 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 నువ్వు ఆ మరకటాన్ని ఎత్తుకొని ఎందుకలా చూస్తూ ఉండిపోయావు? పని అయిపోయింది, పద. ఇది అమోఘమైన గద. దీనితో ఢీకొట్టిన వాళ్ళు ఎంతో కఠోరమైన తత్వంతో తయారైనప్పటికీ దీన్ని గుద్దుకొని ఖండఖండాలుగా అయిపోతారు. తన లక్ష్యాన్ని గాయపరిచిన తర్వాత తిరిగి తన స్వామి చేతిలోకి వచ్చి చేరుతుంది. ఏం చేస్తున్నారన్నయ్య? పదండి. ఒరే కాస్త ఆగు.
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానం వైరాగ్యం సిద్ధ్యర్థం భిక్షాం దేహ్య చ పార్వతీ. చూసారా స్వామి, ఎలా నవ్వి నవ్వి పిచ్చివాళ్ళవుతున్నారు? వానరులు వానరులే అవుతారు. వాళ్ళ స్వభావము వానరంలాగే ఉంటుంది. అవును ప్రాణవల్లభ, మాకు చెప్పండి. రావణుడు ఎంతో పరాక్రమవంతుడు కదా. అతడికి దేవేంద్రుడు ఇంద్రుడు కూడా భయపడతాడు. మరి రావణుడి అంతానికి సాయం చేయడానికి మీరు వానరులను ఎందుకు ఎంచుకున్నారు స్వామి? రావణాసురుణ్ణి అంతం చేయడానికి వానరులను ఎంచుకున్నది మేము కాదు, స్వయంగా ఆ రావణుడే ఎంచుకున్నాడు. స్వయంగా రావణుడా? స్వయంగా రావణుడా? ప్రాణవల్లభ, మీరు చెప్పండి. రావణుడెంతో పరాక్రమవంతుడు కదా. అతన్ని చూస్తే దేవేంద్రుడు కూడా భయపడతాడు. మరి రావణుడి అంతానికి సాయం చేయడానికి వానరులను మీరు ఎందుకు ఎంచుకున్నారు ప్రభు? రావణాసురుని అంతం కోసం వానరులను ఎంచుకున్నది మేము కాదు, స్వయంగా రావణాసురుడే ఎంచుకున్నాడు. స్వయంగా రావణుడా? స్వయంగా రావణుడా? సృష్టికర్త బ్రహ్మదేవుల నుండి వరాన్ని పొందిన తరువాత దుర్బుద్ధిగల రావణుడు ఆ క్షణం నుండే తాను అజేయుణ్ణని భావించసాగాడు. ఆ తరువాత రాక్షస రాజ్యాన్ని స్థాపించేందుకు అన్నిటికంటే ప్రథమంగా అతడు రాజధాని రూపంలో లంకానగరాన్ని ఎంపిక చేశాడు. అది రావణుడి సవితి సోదరుడైన కుబేరుని అధికారంలో ఉంది. అతన్ని బయటికి తరిమి లంకాసురుడు ఆ స్వర్ణ నగరం లంకపై అధికారం చెలాయించడం మొదలుపెట్టాడు. తరువాత పాపాత్ముడైన రావణుడు
ధనవంతుడైన కుబేరుణ్ణి పరాజితుణ్ణి చేసి అతని నుండి దివ్య పుష్పక విమానాన్ని కూడా తస్కరించాడు. దుష్ట రావణుడు తన విజయాన్ని ప్రదర్శించడం కోసం ప్రపంచమంతా తిరగడం మొదలుపెట్టాడు. చూడండి, ఇప్పుడు ఈ పుష్పక విమానానికి రాజు నేను అని. సూర్యదేవా, చూడండి నా ఈ శక్తిని. ఈ దివ్యమైన పుష్పక విమానం ఇప్పుడు నా ఇచ్ఛకు దాసిగా మారింది. అది మీ ప్రకాశ మార్గానికి అడ్డుగా నిలిచింది. మన మధ్యలో ఉంది ఈ పృథ్వీలోకం, పూర్తిగా అంధకారంతో నిండిపోయింది. మీకు గనక సామర్థ్యం ఉంటే నా ఈ సవాలును స్వీకరించండి. మీరు మీ శక్తిని ఉపయోగించండి, నేను నా శక్తిని ఉపయోగిస్తాను. ఇటువంటి దుష్టాహంకారితో ఏం పెట్టుకుంటాం? తనకు ఎటువంటి కర్తవ్యమూ లేదు, ఏ ధర్మమూ లేదు. నేను స్వయంగా ప్రకాశిస్తున్న ఈ జగమంతా ప్రకాశాన్ని నింపాలి. పద వెళదాం. దేవతలందరూ దశాననుణ్ణి చూసి వణికిపోతారు. ఏదో ఒక రోజు వీళ్ళందరూ నా శక్తిని అంగీకరించి తీరాలి, అంగీకరించి తీరాలి. ఉన్నట్టుండి ఏవైంది? అంత దివ్యమైన శక్తి ఏమొచ్చింది? ఏకంగా పుష్పకాన్నే. ఇది కైలాసం, నా మహాదేవుని నివాసం.
ఇక్కడ నంది కూర్చున్నాడు. ఆగండి. ముందుకు వెళ్ళడానికి అనుమతి లేదు. నా దారికి అడ్డు తప్పుకో. నేనెవరినో నీకు తెలియదు. మీరెవరైనా కావచ్చు, కానీ ముందుకు వెళ్ళడానికి ఎవరికీ అనుమతి లేదు. దయచేసి తిరిగి వెళ్ళండి. నాకు ఆజ్ఞ ఇచ్చే దుస్సాహసం చేస్తున్నావు. నేను కేవలం నా స్వామి ఆజ్ఞను పాలిస్తున్నానంతే. నేను కూడా నీ స్వామి కారణంగానే నిన్ను దయతలచి వదిలేస్తున్నాను. మహాదేవులు ఏదైనా ఆదేశం ఇవ్వాలనుకుంటే స్వయంగా నాకే ఇస్తారు. స్వయంగా బోలాశంకరుడి ఆదేశమే ఇది. ఇప్పుడు వారు ఎవరినీ కలవలేరు. అడ్డులే. నువ్వెంత అపరాధం చేస్తున్నావో నీకు తెలీదు. మహాదేవుని పరమ భక్తుణ్ణి వారిని కలవకుండా ఆపుతున్నావు. మిమ్మల్ని మీరు మహాదేవుడి భక్తుడిగా భావిస్తున్నారు, కానీ ఇది కూడా తెలీదా? భక్తులు ఉపాసనలో ఉన్నప్పుడు భక్తులకి దేవునికి మధ్యలో వెళ్ళకూడదని? కైలాసపతి యొక్క కైలాసానికి వచ్చి అహంకారాన్ని త్యజించాలని తెలీదా? నువ్వు ఒక పశువివే అయ్యుండి నాకు శిక్షణ ఇస్తున్నావా? తప్పగా. భగవాన్ బోలాశంకరుడు తన భక్తుల భావాన్ని చూస్తారు, వారి రూపు, రంగు, ఆకారాన్ని కాదు. మీరు ఆ మహాదేవుడికి గొప్ప భక్తుడని భావిస్తున్నారు. మరి ఇది ఎలా మర్చిపోయారు? కైలాసపతి మహాదేవులకి ఒక పేరు, పశుపతి అని. వారు ఈ సృష్టిలోని జీవులన్నిటికీ అధిపతి. సృష్టిలోని జీవులందరూ వారినే శరణు వేడుతారు. నేను తలుచుకుంటే నిన్ను కఠినంగా శిక్షించి నిన్ను శాశ్వతంగా శాంతపరచగలను. కానీ నీ వంటి తుచ్చమైన పశువులతో పెట్టుకుని నేను ఈ జగత్తులో నిందకు పాత్రుని కావాలనుకోవడం లేదు. నువ్వు నా ఆరాధ్యుణ్ణి దర్శించుకోనివ్వకుండా అడ్డుకోలేవు. తప్పుకో. భగవానుడు శంకరుడు దీనానాథుడు, భక్తవత్సలుడు. వారు వారి భక్తులకు దర్శనమివ్వడానికి ఎప్పుడూ ఆలస్యము చేయరు. కానీ ఇవాళ మహాదేవుల దర్శనం సాధ్యం కానిది. దయచేసి అర్థం చేసుకొని వెనక్కి తిరిగి వెళ్ళండి. తిరిగి వెళ్లడము, వెనకడుగు వెయ్యడము నా స్వభావం కాదు. అయినా అంత ముఖ్యమైన పని ఏముంది? జటాధారి తన పరమ భక్తుడైన దశాననుడికి దర్శనమివ్వలేకపోవడానికి. భగవాన్ భూతపతి మాతా జగదాంబతో ఏకాంతంలో క్రీడలో ఉన్నారు. ఆ కారణంగానే కైలాసానికి ఎవరికీ కూడా అనుమతి లేదు. ఎందుకు నువ్వు నా దారికి అడ్డుపడి నీ చావుకి ఆహ్వానం పలుకుతున్నావు? చావు గురించి చెప్పి నన్ను భయపెట్టకు దశానన. స్వయంగా మహాదేవుడు మహాకాలుడు, మహాదేవి ఆదిశక్తిని నా వెన్ను మీద కూర్చోపెట్టుకొని తీసుకుని వెళ్తా. ఇది కూడా అర్థం చేసుకో. ఈ నంది ఎట్టి పరిస్థితుల్లోనూ నా స్వామి ఆజ్ఞను ఉల్లంఘించనివ్వను.
నీకు మృత్యువు సంభవించదు. అది నా చేతులతో సంభవించదు దశానన. నువ్వు అనవసరంగా నాతో సంఘర్షించి మహాపీడకు గురి కాబోతున్నావు. నా మాట విను, తిరిగి వెళ్ళిపో. లంకేశుడు దశాననుడు ఒక్కసారి ఏదైనా సంకల్పించుకుంటే దానిని తప్పకుండా సాధించి తీరతాడు. భక్తుడు వయ్యుండి మళ్ళీ మళ్ళీ భగవంతుడి ఆజ్ఞను తిరస్కరిస్తున్నావు మూర్ఖుడా. నువ్వొక వానరుడు అనుకున్నాను, కానీ నువ్వు ఎద్దువు కాదు, వానరుడివి. అవును, నువ్వొక వానరుడివి. వానరుడిలాగా చేష్టలు చేస్తున్నావు, కుప్పిగంతులు వేస్తున్నావు. నీకు వానరుడికి ఉన్నంత బలం కూడా లేదు. కానీ బయలుదేరావు లంకాననుడు దశాననుడిని పరాజయం చేయడానికి. మహాదేవులు కరుణామయులు. ఎవరికి పడితే వారికి ఆయన వరాలను ఇచ్చేస్తారు. ఎవరినైనా వారి గణంగా మార్చుకుంటారు. నీ వంటి వానర బుద్ధి గల వారిని వారి ద్వారపాలకులుగా చేసుకున్నారు. వచ్చాడు పెద్ద దశాననుడితో యుద్ధం చేయడానికి. వానరులు నా దృష్టిలో చీమలతో కూడా సమానులు కారు. వానర బుద్ధి. నేను నా ప్రభువు బోలాశంకరుడి ఆజ్ఞను శిరసా వహిస్తున్నాను. కానీ నీకు ఇందులో వానర బుద్ధి కనిపిస్తుందా? అయితే విను దశానన, ఏ వానరులనైతే నువ్వు తుచ్చులని భావిస్తున్నావో ఆ వానరుల ముందే నువ్వు మోకరిల్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నీ అహంకారం, నీ కీర్తి, అలాగే నీ ప్రతిష్ట అన్నీ ఆ వానరుల పాదాల కింద నలిగిపోతాయి. వానరులే నీ మొత్తం ఐశ్వర్యాన్ని, నీ పాపపు లంకని కాల్చి బూడిద చేస్తారు. నీ రాక్షస కులాన్ని సర్వనాశనం చేసి నీ మృత్యువుకు ముఖ్యమైన కారణమవుతారు ఈ వానరులు. అన్ని లోకాలు నిన్ను నిందిస్తాయి. ఏ వానర రూపాన్నైతే నువ్వు తుచ్చంగా భావించి అవమానిస్తున్నావో అదే వానర రూపం యశస్విగా మారి, భక్తి అలాగే పరాక్రమ రూపంగా మారి సర్వత్రా పూజించబడుతుంది. ఇదే నేను నీకిచ్చే శాపం. ఈ ధ్వని ఏంటి ప్రాణనాథ? ఇది సత్యం ఇంకా న్యాయానికి సంబంధించిన ధ్వని. నా సర్వ సమర్థ భక్తుడు నంది ఒక అశిష్టుడికి సరైన శిక్ష విధించాడు. తన పరమ ప్రియ భక్తుడైన నంది ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి భగవానుడు భోలాశంకరుడు భజరంగ బలి హనుమంతుడి రూపంలో జన్మించారు. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు వానర సైన్యానికి నేతృత్వం వహించారు. పాపపు లంకను కాల్చి భస్మం చెయ్యాలనే మాటైతే శివాంశుడు మహాబలి హనుమంతుడు నిలబెట్టుకున్నాడు. ఈ ప్రసంగమునందు దృష్టి పెట్టవలసిన మరొక విషయం కూడా ఉంది. ఏంటది హృదయనాథా? ఏముంది? భక్తుడు భగవంతుని మధ్యలో ఎప్పుడూ అడ్డుగా రాకూడదు. ముఖ్యంగా భక్తవత్సలుడు భగవానుడు బోలాశంకరుడు, అలాగే వారి పరమ సేవకుడు నందీశ్వరుని మధ్యలోకైతే పొరపాటును కూడా అడ్డు రాకూడదు. నందీశ్వరుడు వృషభ రూపమున భగవానుడు మహాదేవునితో శోభానమానమయ్యాడు. ఏ విధంగా గోమాత పృథ్వీకి ప్రతీకో అదే విధంగానే వృషభ రూప నంది ధర్మానికి ప్రతీక.
భగవానుడు బోలాశంకరుడు ఎల్లప్పుడూ ధర్మం వైపే ఉంటాడు. అలాగే ధర్మం నిరంతరం భగవంతుని బోలాశంకరుని సేవలో ఉంటుంది. వారి ఇరువురి మధ్యలోకి వెళ్లడం అంటే భగవంతుడు మహేశ్వరుని నుండి ఏదైతే సనాతన ధర్మధార ప్రవహిస్తోందో ఆ ప్రవాహానికి విఘ్నం కలిగించినట్టే. నంది నుండి అలాంటి భయంకరమైన శాపం లభించడంతో రావణుడు చాలా భయపడి ఉంటాడు కదా. భయపడి ఉంటే ఆ క్షణమే అతడు చేసిన కొన్ని పాపాలు తొలగిపోయి ఉండేవి. ఉద్దండుడైన రావణుని బుద్ధికి అహంకారం ఇంకా క్రోధం యొక్క గుణాలు తోడయ్యాయి. ఓరి మూర్ఖుడా, నువ్వు కనీసం ఎద్దువి కాలేకపోయావు, వానరుడివి కాలేకపోయావు. నువ్వు ఏమనుకున్నావు? నేను నీ ఈ తుచ్చమైన శాపానికి భయపడిపోతాననా? నేను వానరులకు భయపడిపోయి ప్రార్థించి క్షమాభిక్ష పెట్టమని అడుగుతాననుకున్నావా? నువ్వు ఇంతవరకు నా శక్తి ఏంటో తెలుసుకోలేదు. కానీ నీ మీద నా బలాన్ని ప్రయోగించి నేను నా శక్తిని వ్యర్థం చేసుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే నీ అస్తిత్వం ఎంతో నీచమైనది, తుచ్చమైనది. ఇక ఇప్పుడు నేను దానిని అర్ధహీనంగా మారుస్తాను. నువ్విక్కడే నిలబడి ఉండు, చూస్తూ ఉండు. నేను నీ కళ్ళ ముందే ఈ సంపూర్ణ కైలాస పర్వతాన్ని ఇక్కడి నుంచి పైకి లేపి నా రాజధాని లంకకు ఎలా తీసుకొని వెళతానో. హే మహాకాళ, నేను ఇతన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నించాను. ఇక మీరే నాకు సహాయం చెయ్యాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
కైలాసం స్థిరపడింది. అయినను రావణుడు నొప్పితో అరుస్తున్న అరుపులకు కేకలకు అక్కడున్న పర్వతాలన్నీ కదిలిపోయాయి. సముద్రంలో ప్రళయం సంభవించింది. ముల్లోకాలలోని ప్రాణులు వణికిపోయాయి. ఇంద్రాది దేవతలు సైతం విచలితులయ్యారు. రావణుడు మన ఆరాధ్య దైవం మహాదేవుని కాలి బొటని వేలి యొక్క చిన్న ఒత్తిడిని కూడా తట్టుకోలేకపోయాడు. నంది ద్వారా ఇవ్వబడిన శాపంతో రావణుడు తాను చేసిన దానికి శిక్ష లభించింది. రావణుడు ఉచ్చస్వరంలో ఆర్తనాదాలు గావించాడు. ఆ ఆర్తనాదాన్ని సంస్కృతంలో రోదన అని అంటారు. దానికర్థం ఏమిటంటే ఏడవడమా? సరిగ్గా వచించా. ఏడవడం, అరవడం, గింజుకోవడం. ఎంతోసేపటి నుంచి ఏడుస్తూ ఉన్న కారణం చేత దశాననుడి నామం రావణుడిగా మారింది. ఏడ్చారు, కానీ తన అపరాధాన్ని స్వీకరించలేదా? అపరాధాన్ని స్వీకరించాడు. ఆ తరువాత దానికి ప్రాయశ్చిత్తం కూడా చేసుకున్నాడు. జటాటవీ కలజ్వల ప్రవాహ భావితస్థలే కలేవలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదమడ్డ వర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధ గద్ధ గజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుక్త దురధరాపతి క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తు. ఆ విధంగా రావణుడు ఏడుపు మొదలుపెట్టి 1,000 సంవత్సరాలు గడిచాయి. నందిని అవమానించినందుకు పరమేశ్వరుడు రావణుడి మీద ఎంత కోప్పడ్డారు? ఆ భోళాశంకరుడు అమాయకులైన భక్తుల యొక్క రోదనని బాధను ఎంతమాత్రమూ సహించలేరు. మరి దీనానాథుడు భోలాశంకరుడి కోపం ఎలా శాంతమైంది ప్రాణనాథ? పరమేశ్వరులు ఎప్పుడైనా శాశ్వతంగా ఎవరి మీదైనా ఆగ్రహితులవుతారా? మన పరమేశ్వరులు జగత్పిత కదా. ఏ ప్రాణి పట్ల కూడా వారు నిష్ఠూరంగా ఉండలేరు. ఎప్పుడైతే రావణుడు భగవానుడు శశిశేఖరుని నామస్మరణ చేశాడో అప్పుడు భగవానులు మహాదేవుల అంతర్మనసులో ఉన్న కరుణ మేల్కొంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓ నమ శివాయ. లేదసానన ప్రభు మా దేవా.
जटाटवीकलज्ज्वल प्रवाहभावितस्थले कलेवलम्ब्य लम्बितां भुजङ्गतुङ्गमालिकां डमड्डमड्डमड्डमन्निनादमड्डवर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम् जटाकटाह सम्भ्रम भ्रमन्निलिम्प निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रति प्रतिक्षणं मम నేను నీ స్తుతికి ప్రసన్నుడనయ్యాను దశానన. ఓం నమః శివాయ. ఇది చంద్రహాసం. ఇది నీ శత్రువులకు మరణంగా మారుతుంది. కానీ నువ్వు ధర్మం వైపు ఉన్నంత వరకు మాత్రమే. లేనిచో ఇది నీకు ఏమాత్రం సహాయపడదు. ఓం నమః శివాయ. ఆ సదాశివుడు ఎంతో అమాయకుడు. పితృదేవుని వలె శిక్షించాడు. ఆ తదుపరి క్షమాపణ కోరగానే ఆశీర్వదించాడు. పర్వతానికి సంబంధించి ఎంతో ప్రసిద్ధి చెందిన కథ. మన సంకటమోచన హనుమంతునికి కూడా ఉంది. కానీ రెండిటికి ఎంతో తేడా ఉంది. రాముని యొక్క ఉద్దేశం కేవలం తనలో ఉన్న అహంకారాన్ని ప్రదర్శించడమే. కానీ హనుమంతుని యొక్క ఉద్దేశం లోక కళ్యాణార్థమే. మనసులో ప్రశ్న తలెత్తింది ప్రాణవల్లభ. అవశ్యం అడగండి దేవి. పుత్రుడు రావణుడిలాగా తప్పుదోవ పడితే తనని శిక్షించి దారిలోకి తీసుకురావచ్చు, మహాదేవులు చేసినట్టు. కాని పుత్రుడు హనుమంతుడిలాగా ఉంటే, అల్లరివాడు చిలిపి చేష్టలు చేసేవాడైతే అప్పుడేం చెయ్యాలి నాథా? హనుమంతుడు కేవలం రామనామ వశంలో ఉన్నాడు. అలాగే మరొక ఉపాయంతో వశపరుచుకోవడం అసంభవం కూడా. ఇక బాలరూపం గురించి ఏం చెప్పమంటారు? ఇప్పుడు మా కేసరి నందనుడు తండ్రి ఒడిలోకి వెళ్ళాలట. నేను ఒళ్ళోకి తీసుకుంటాను. కానీ తను నా దగ్గర ఉంటాడా? మన కేసరి నందనుడు చాలా చంచలుడు. ఇవ్వండి, తనని నాకివ్వండి. నేను తనని ఇప్పుడే పడుకోబెడతాను. మీరు నిద్రపోండి. మరి నువ్వు? తనని నిద్రపుచ్చిన తర్వాత కాసేపట్లో నిద్రపోతాడు.
केसरी नंदन मेरे आनंद घन मेरे आमोदवन सो जा केसरी नंदन आ
శిశువు జననం, వారి ఆలనా పాలనా బాధ్యత మహామాయ తల్లికి అప్పగించారు. కానీ పితృదేవుడు కూడా తమ యొక్క సంతానం సంరక్షణ కోసం నిరంతరం చింతిస్తూనే ఉంటాడు. అది మానవులైనను దేవతలైనను. నా పుత్రుడు, పవనపుత్రుడు, కేసరి నందన, వానరరాజు కేసరి, భగవానుడు శివశంకరుడితో పాటు నువ్వు నన్ను కూడా నీ తండ్రిగా భావించు పుత్ర. ఎందుకంటే నీ జననం యొక్క ప్రక్రియలో నా బాధ్యత కూడా ఉంది. బోలాశంకరుడి కృప వల్ల నమామి శంభో, నమామి రుద్రం, నమామి పురుషం పురాణం, నమామి సర్వం, శిరసా నమామి. నీ ఈ చంచలత్వం ఏదైతే ఉందో అది కూడా నా గుణమే. వాయువు యొక్క స్వభావం ఎప్పుడూ ఒక స్థానంలో ఉండదు, ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. వాయుపుత్రుడైన కారణంగా నీలోని ఈ చంచలత్వం సహజంగా వచ్చింది. కానీ నువ్వు కాస్త ఓపిగ్గా ఉండాలి పుత్ర. కైలాసపతి భగవాన్ బోలాశంకరుడిలాగా.